वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिका वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा ओमस्मत्सर्वगुरुभ्यो नमः। लक्ष्मीनाथकृपावलब्धमहती श्रीपाञ्चरात्रागमान् तत्तद्वैदिकतान्त्रिकप्रणयिनः पूज्या विलासाश्रयान् भारद्वाजवतौ पगायनसुधी शाण्डिल्यमौञ्ज्यायनान् पञ्चऋषीन् सह कौशिकान् कुलगुरून् वन्दे महायोगिनः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरतवक्त्राद्याः पारिषद्याः परश्शतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। हरिः ओम तत्सत्। श्री गोविंद 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 अस्य श्री भगवतः महापुरुषस्य विष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठिसंवत्सराणां मध्ये श्रीपराभवनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे अष्टम्यां शुभतिथौ वासरः बृहस्पतिवासरयुक्तायां विशाखानक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकरण शुभयोग शुभकरण एवं गुण
सकलविशेषणविशिष्टायाम् अस्याम् अष्टम्यां शुभतिथौ श्रीभगवतः श्रीवासुदेवस्य दिव्याज्ञया श्रीवासुदेवप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्रीभूमनीला गोदा पद्मावती नायिका समेत श्री श्रीनिवासस्वामी सन्निधौ अस्याः देवदेव्याः भगवत्याः श्री पद्मावती महालक्ष्म्याः सन्निधौ वैवाहिक महोत्सव कर्मणि కళ్యాణోత్సవానికి సమర్పించుకున్న ఉభయదాతలు మీ గోత్రం పేరు నక్షత్రం మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్రము మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్ర రాశిని చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించారు. क्षेमस्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यानाम् अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री पद्मावती महालक्ष्म्याः परिपूर्ण कृपा कटाक्ष फल सिद्ध्यर्थं श्रीपांचरात्र भगवत्शास्त्र मार्गेण वैवाहिक महोत्सवम् आचार्य मुखेन करिष्ये. श्री पद्मावती प्रीयतां प्रीयतां भगवती पद्मावती. ఓం నమో భగవత్యై పద్మకన్యకాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని కలిగించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షంలో అష్టమి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి అనురాధ నక్షత్రయుక్తమైనటువంటి చక్కని బృహస్పతి వారం అనబడేటువంటి గురువారం నాటి ప్రాతకాల సమయం. అదిగో హైందవ సమయాన్ని అనుసరించి 10:18 ఈ శుభ సమయంలో 10:08 లౌకిక కాలంలో శుభముహూర్తం శుభమంగళ శుభ శ్రీకరణంగా శ్రావణ మాసంలో శ్రీకరంగా సాగుతూ ఉండేటువంటి అమ్మవారి యొక్క చక్కని కళ్యాణోత్సవ విశేషంలో పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి అదిగో అమ్మవారు చిరునవ్వులతో శ్రావణ మహాలక్ష్మిగా సన్నద్ధమై శ్రేష్టమైనటువంటి ఆరాధనా విశేషాలతో కూడిన అభిషేకాది సేవా విశేషాలను చక్కగా స్వీకరించి అద్భుతమైనటువంటి విష్ణుపత్నిగా జగన్మాతగా నిరంతరం విష్ణుదేవుని యొక్క వక్షస్థలంలో సగుణ సాకార రూపంలో ఉన్న స్వామి యొక్క శక్తి రూపంగా పద్మాసనగా పద్మహస్తగా పద్మావతిగా ఎవరైతే మంత్రమాహేశ్వరిగా మంత్రక్షేత్రంలో చక్కగా ప్రకాశవంతంగా ఉన్నారో అటువంటి ఆ దివ్యమూర్తి అదిగో వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే. సమస్తమైనటువంటి దోషాలను తొలగించేటువంటి నాయకుడుగా సమూలంగా పాపాలనంతా కూడా భక్తులలో నుంచి తొలగించేటువంటి దేవదేవుడుగా తన పేరులోనే తన శక్తిని సామర్థ్యాన్ని దాచుకున్నటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడు అటువంటి వెంకటేశ్వర ప్రియురాలుగా అమ్మవారు ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రతినిధిగా శక్తి రూపిణిగా పూజనీయురాలుగా క్షీరాబ్ధి తనయగా శుభాలను అందించేటువంటి చక్కని కొంగున కట్టుకున్న కొంగు బంగారంగా మాతృమూర్తి పద్మావతి దివ్యమైన మాతృమూర్తి లోకమాతగా లోకమనేటువంటి రూపంతో పరమాత్మను చూపిస్తూ
లోకరూపంలో పరమాత్మను కొలిచేసి లోకమాత అనే పేరును పొందినటువంటిది. లోకాలనంతా సృష్టించి లోకాలకు తల్లి అవ్వడం చేత లోకమాతే కాకుండా పరమాత్మ యొక్క స్వరూపాన్ని రూపంగా మార్చి ఆ రూపానికి తాను ఆధారంగా నిలిచే శక్తిగా అటువంటి లోకరూపంలో ఆయన్ను మాతీతి మాత అని కొలిచేటువంటిది కాబట్టి కొలిచేటువంటి వాడిని మాత అంటారు సంస్కృత భాషలో. లోకరూపంలో పరమాత్మను కొలిచి చూపిస్తోంది కాబట్టి లోకమాత అని. కాబట్టి అటువంటి లోకమాత రూపంలో ఉన్నటువంటి తల్లి, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆలోచన రూపంలో అద్భుతమైన రూపంలో ఉంటే అటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి శక్తి పద్మ రూపంలో పద్మావతిగా చక్కగా అందమైనటువంటి కళ్యాణ యువతిగా తాను ఆయన శక్తిని శక్తి రూపంగా ఇక్కడ కనబడుతున్న పద్మావతి అమ్మా మీకు నమస్సుమాంజలు తల్లి. నీవు కళ్యాణివి అంటే సుఖాన్ని అందించేటువంటి ఆయనలో సుఖాన్ని అందించేటువంటి స్వరూపం ఆనందం. ఆనందం ఎవరో కాదు, ఆనందం యొక్క రూపమే పరమాత్మ యొక్క శక్తి రూపమైనటువంటి అమ్మవారు పద్మావతి. కాబట్టి సహస్రదళ పద్మస్థే కోటి చంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. లెక్కలేనన్ని దళాలతో కూడిన పద్మంలోనికి అలవోకగా దిగి వచ్చినటువంటి అత్యంత మృదు స్వభావురాలుగా కనబడేటువంటి మహాశక్తిమంతురాలు అమ్మా. లెక్కలేనన్ని చంద్రుల యొక్క కాంతితో సమానమైనటువంటి స్వరూపంతో ప్రకాశవంతమైన ముఖ చంద్రబింబం కలిగినటువంటి తల్లి, అందమైన పద్మపత్రాల్లాంటి విశాలమైన కన్నుల నుంచి జాలువారేటువంటి శ్రేష్టమైన నీ కరుణారస దృష్టితో అమ్మా మమ్మలను కాచి కాపాడేటువంటి మాతృమూర్తిగా ఉన్న మీకు నమస్సుమాంజలు తల్లి అంటూ భక్తులు ప్రార్థిస్తూ ఉండగా అదిగో పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి ఆచార్యులు కైంకర్యపరులు చక్కగా జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా దివ్యమైనటువంటి అమ్మవారి కళ్యాణాన్ని ఈ శ్రావణమాస శుభ బృహస్పతి వారంలో చక్కగా ఆరంభిస్తూ వరుణ పూజాత్మకమైనటువంటి ఆ కార్య విశేషంతో శుభకార్యారంభాన్ని సాగిస్తూ అదిగో ఆచార్యులు చక్కగా ఆ విశ్వక్సేన ఆరాధనను పూర్తి చేశారు. దివ్యమైనటువంటి వరలక్ష్మి వ్రతమనబడేటువంటి వ్రత దినం రేపు ప్రాభాత కాలం నుంచి చక్కగా ఏర్పడుతూ ఉండగా పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ స్వరూపంతో తనను ఆరాధించమని చక్కగా కల్పం చెబుతుంది. ఎక్కడైతే అద్భుతమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి మహర్షి ఆది విశేషాల చేత మహర్షుల చేత పూజించబడినదో అటువంటి ఆ తల్లి అద్భుతమైనటువంటి ఆ కల్ప విశేషాన్ని అనుసరించి రేపు ఉదయం ప్రాభాత కాలం నుంచి మొదటి శుక్రవారం అని మామూలుగా అనేటువంటి మాటలను అనుసరించి ఈ శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే మొదటి శుక్రవారం నాడు వరలక్ష్మీ రూపంగా ఆరాధించమని చారుమతి అనేటువంటి గొప్ప భక్తురాలికి తాను ఆమె కలలో స్వప్న ప్రత్యక్షమై చెబుతుంది. అది వరలక్ష్మీ వ్రతంలో ఉన్నటువంటి ఒక ప్రభావం. అటువంటి వ్రత ప్రభావంతో కూడినటువంటి వ్రత దినానికి ముందు తాను స్వయంగా ఇక్కడ బృహస్పతి వారం నాడు గురుమండల రూపిణి అని అమ్మవారికి పేరు. గురుమండల రూపిణ్యై నమో నమః అని అమ్మవారిని కీర్తిస్తారు. చాలా గొప్పదైనటువంటి శాక్తేయ విధాన విభాగ విశేషంలో అమ్మవారు గురుస్వరూపంగా ఉండేటువంటిది. గురువు అంటే కాంతి అని అర్థం. గుశబ్దస్తు అంధకారం స్యాత్ ఋషబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని గురు అనేటువంటి దాన్ని చక్కగా సంస్కృత భాష శాస్త్రం చక్కగా విశేషంగా తెలియజేస్తుంది. గురువు అనేటువంటి ఈ ఒక పదంలో గు అనేటువంటి అక్షరానికి చక్కగా చీకటి అని అర్థం. రు అనేటువంటి ఆ పదానికి దాన్ని నాశనం చేసేది అని అర్థం. చీకటిని నాశనం చేసేది ప్రపంచంలో ఒకే ఒక పదార్థం, రెండవ పదార్థం లేదు, అది కాంతి. అందుకనే ఆ అమ్మవారు కాంతి రూపిణి అంటారు. గురుమండల రూపిణి అని అమ్మవారికి నామంలో గురుమండల రూపిణ్యై నమో నమః శ్రేష్టమైనటువంటి కాంతి
మండలంగా తాను ప్రకాశిస్తూ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులకు సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటి దివ్యమైనటువంటి మంత్రమూర్తిగా పద్మావతి మంత్రమూర్తి మాతృమూర్తి ఇదిగో తాము ఈ శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిగా చక్కగా ఇక్కడ అద్భుతమైనటువంటి తమ యొక్క కరుణా కటాక్ష విశేషంతో కూడినటువంటి అనుగ్రహాన్ని అందిస్తున్నారు. అందుకనే పైకి చూస్తే చాలా అందంగా కనబడే తల్లి, లోపల అంతా కూడా వైరాగ్యపూరితమైనటువంటి హృదయం. అందుకనే దానికి సూచకమైనటువంటి నారింజ రంగుతో కాషాయ వర్ణంతో కూడిన కళ్యాణ పట్టు వస్త్రాన్ని తాము ధరించి అదిగో కళ్యాణ ధ్వనుల మధ్య చక్కగా అమ్మవారు స్వామివారి యొక్క హస్తపద్మాన్ని అందుకుంటున్నారు. దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందుదాం, ఆశీస్సులు అందుకుందాం. పద్మావతీ రమణ గోవింద గోవింద. वाचं प्रपद्ये मनोयज प्रपद्ये सामः प्राणं प्रपद्ये चक्षुश्रोत्रं प्रपद्ये वागोजस्सहोजो मयि प्राणपहनो यन्मे छद्रं चक्षुषो हृदयस्य मनसो वाते तृण्णं बृहस्पतिर्मे तद्दधातु शन्नो भवतु भुवनस्य यष्पतिः प्रचोदयात् कयानश्चित्र आभूवधूते सदा वृद्धः सखा कया सचेष्टया वृता कस्त्वा सत्यो मदानां मग्नहिष्टो मत्सदन्दसः दृष्ट्वा चेदारुजे वसो अभेषु नः सखे नामभिताचारुद्रोणां शतं भावास्योतिभिः कया त्वन्न ओत्याभिप्रमन्दसे वृषन् कया स्तोतृभ्य आभारा इन्द्रो विश्वस्य राजते शन्नो अस्त्वद्विपदे शञ्चतुष्पदे
शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो वातः पवताग्निः शन्नस्तपतु सूर्यः शन्नः कणिक्रदद्देवः पर्जन्यो अभिवर्षतु अहानिशं भवन्तु नश्यग्निरात्रिप्रतिधीयताम् शन्न इन्द्राग्ने भवतामवोभिः शन्न इन्द्रा वरुणारातहव्या शन्न इन्द्रा पूषणा वाजसातौ समिन्द्रा सोमा सुपिताय संयोः शन्नो देवेरभिष्टाय आपो भवन्तु पीतये संयोरभिस्रावन्तु नः सोना पृथिविनो भवान् रक्षरानिवेशने यच्छानः सर्म सप्रथाः आपोहिष्ठामयो भुवस्ताना ऊर्जे दधादना महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भाजयते गणाः उषतेरेव मातराः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मधा आपो जनयथा जनः द्यौशान्तिरन्तरिक्षशान्तिः पृथिवी शान्तिराप शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः शान्तिरेव शान्तिः दृग्मुहमामित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम् मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे मित्रस्य चक्षुषा समीक्षामहे दृग्मुहमा जोक्ते संद्रसे देव्या संजोक्ते संद्रसे देव्यासम् नमस्ते हरसे शोचिषे नमस्ते अस्त्वर्षिषे अन्यागस्ते अस्मत्तापन्दहेतयः पावको अस्मभ्यग्ने शिवो भव नमस्ते अस्तु विद्युते नमस्ते स्तनयित्नवे नमस्ते भगवन्नस्तु यतः स्वसमीहसे यतो यतः समीहसे ततो न अभयं कुरु षण्णः कुरु प्रजाभ्यो भयन्न पशुभ्यः सोमेत्रिया न आप ओषधयः सन्तो दुर्मेत्रियास्तस्मै सन्तो योऽस्मान् वेष्टियं च वयं विष्मः तच्छक्षुर्देवहेतं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतज्ञ शृणुयाम शरदः शतम् देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां वोष्णहस्ताभ्याम् आददे नारे रसे
युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो वे पश्चिताः विहोत्रा दधवयुना विदेक इन्महे देवस्य सवितुः परिष्टुतिः देवेद्या वा पृथिवे मखस्य वा मध्यशिरोराध्यासं देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे देव्यो वम्र्यो भूतस्य प्रथमजा मखस्य ओद्यशिरोराध्यासं देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे यात्यग्र आसेर्मखस्य तेद्यशिरो राध्यासं देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे इन्द्रस्यौजस्थमखस्य वोद्यशिरो राध्यासं देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे प्रेतो ब्रह्मणस्पतिः प्रदेव्येत सुनृता अच्छा वेरन्नर्यं पङ्क्तिराधसं देवा यज्ञन्नायन्तु नः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोऽसि मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोऽसि प्रेतो ब्रह्मणस्पतिर्प्रदेव्येत सुनृता अच्छा वेरन्नर्यं पङ्क्तिराधसं देवा यज्ञन्नायन्तु नः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोऽसि मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोऽसि मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखस्य शिरोऽसि मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे मखयत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे अश्वस्य त्वा वृष्णशक्नाधोपयामि देवयजन पृथिव्याः मखयत्वा मखस्य त्वा शीर्ष्णे
मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे ऋजवे त्वा साधवे त्वा सुक्षित्ये त्वा मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे मघाय त्वा मघस्य त्वा शीर्ष्णे यमाय त्वा मघाय त्वा सूर्यस्य त्वा तपसे देवस्त्वा सविता मध्वा नक्त्वपृथिव्या सर्गस्पृशस्पहे अर्चरसे शोचरसे तपोसे अनाधृष्टा पुरस्तादग्निरोधिपत्य आयुर्वेदाः पुत्रवती दक्षिणत इन्द्रस्याधिपत्ये प्रजां मेदोः सुषदा पश्चाद्देवस्य सवितुराधिपत्ये चक्षुर्मेदा अश्रुतिरुत्तरतो धातुराधिपत्ये रायस्पोषं मेदोः विधृतिरुपरिष्टोद् बृहस्पते राधिपत्य ओजो मेद विश्वाभ्यो मानाष्ट्राभ्यस्पाहि मनोरश्वासि स्वाहा मरुद्भ्यः परिश्रेयस्व दिवसज्ञस्पृशस्पाहि माधो माधो मधु गर्भो देवानां पिता मातेनां पतिः प्रजानां संदेवो देवेन सवित्रा गत सग्नसौर्येण रोचते समग्निरग्निना गत सन्दैव्येन सवित्रा सग्नसौर्येणारोचिष्ट स्वाहा समग्नस्तपसा गत सन्दैव्येन सवित्रा सग्नसौर्येणारुरुचत धर्ता दिवो विभाति तपसस्पृथिव्याम् धर्ता देवो देवानाममर्त्यस्तपोजाः वाचमस्मेन् यच्छदेवायुवम् अपश्यङ्गोपामने पद्यमान आच पराच पथिभिश्चरन्तम् ससध्रे चेत् सविशोचेर्वसन आवरेवर्ति भुवनेष्वन्तः विश्वासां भवां पते विश्वस्य मनसस्पते विश्वस्य वचसस्पते सर्वस्य वचसस्पते देवश्रुत्वं देवघर्मदेवो देवान् बाह्यत्र प्रावेरणोवान् देववेदये मधु माध्वेभ्यां मधु माधोजेभ्याम् हृदये त्वा मनसे त्वा दिवे त्वा सूर्याय त्वा ऊर्ध्वो अध्वरं दिवि देवेषु देहि पितानोऽसि पितानो बोधि नमस्ते अस्तु मामाहिज्ञसेः त्वष्ट्रमन्तस्त्वा सपेम पुत्रान् पशून्मयेधे ह्यरिष्टाहज्ञ सहपत्या भूयासम् अहः केतुना जुषताज्ञ सुज्योतिर्ज्योतिषा स्वाहा रात्रः केतुना जुषताज्ञ सुज्योतिर्ज्योतिषा
ज्योतिषा स्वाहा देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां वोष्णाहस्ताभ्याम् आददेदित्यैरास्नासि इळयेह्यदितयेहि सरस्वत्येः असावेह्यसावेह्यसावेः अदित्यैरास्नासेन्द्राण्या उष्णेषः पूषासे घर्माय देष्वा अश्वेभ्यां पिन्वस्व सरस्वत्यै पिन्वस्वेन्द्राय पिन्वस्व स्वाहेन्द्रवत् 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 यस्ते स्तनः शशयो यो मयो भोर्यो रत्नधा वासो वेद्यत्सु दत्रः येन विश्वा पुष्यसि वार्याणि सरस्वतितमिह धातवेगः उर्वन्तरिक्षमन्वे मे गायत्रं छन्दोऽसि त्रयेष्टो भञ्छन्दोऽसि द्यावा पृथिवीभ्यां त्वा परिगृह्णाम्यन्तरिक्षेणोपयच्छामि इन्द्राश्विना मधुनः सारघस्य घर्मं पात वसवो यजतवोट स्वाहा सौर्यस्य रश्मये वृष्टिवनये समुद्राय त्वावताय स्वाहा शरीराय त्वावताय स्वाहा अनाधृष्याय त्वावताय स्वाहा प्रतिधृष्याय त्वावताय स्वाहा अवस्य वे त्वावताय स्वाहा शिमिदाय त्वावताय स्वाहा इन्द्राय त्वा वसुमते रुद्रवते स्वाहेन्द्राय त्वादित्यवते स्वाहा इन्द्राय त्वाभिमातिघ्ने स्वाहा सवित्रे त्वार्भुमते विभुमते वाजवते स्वाहा बृहस्पतये त्वा विश्वदेव्यावते स्वाहा यमाय त्वाङ्गिरस्वते विद्रुमते स्वाहा स्वाहा घर्माय स्वाहा घर्मपित्रे विश्वा आशा दक्षिण तत्सर्वान् देवानयालिह स्वाहा कृतस्य घर्मस्य मधो पिबतमश्विना द्विविधा इमं यज्ञमिमं यज्ञं द्विविधाः स्वाहाग्नये यज्ञियाय संयजर्भ्यः अश्विना घर्मं पातग्नहार्द्वान महर्देवाभिरोतिभिः तन्त्रायिणे नमो द्यावा पृथिवीभ्याम् अपादामश्विना घर्ममनोद्यावा पृथिवी अमग्नसादाम् इहैव रातयः सन्तो इषे पिन्वस्वोर्जे पिन्वस्व ब्रह्मणे पिन्वस्व क्षत्राय पिन्वस्वद्यावा पृथिवीभ्यां पिन्वस्व धर्मास्मि धर्मासे सुधर्मा मेऽन्यस्मिन् ब्रह्मणे धारय
ब्रह्माधारय क्षत्रं धारय मिषं धारय నమో కమలోద్భవాయై నమో నమః. నీవే తల్లివి తండ్రివి నీవే కులదైవతమవు నెచ్చెలి నీవే నీవే గురుడవు విభుడవు నీవే శరణంబు మాకు నీవే వరదా. వరం దదాతీతి వరదాని, కోరిన వరాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయనకు వరదుడు అని పేరు. భక్త వరదుడు అని కూడా అంటారు, భక్తులకు కోరిన కోరికలు తీరుస్తాడని. అటువంటి ఆ వరదుడు వరదా అనేటువంటి పేరుతో శక్తి రూపంగా ఇక్కడ తనలోని శక్తిని మాతృమూర్తిగా పద్మావతి దివ్య మాతృమూర్తిగా ఆవిర్భవింపజేసి ఆమె ద్వారా చక్కగా సాంత్వన కలిగిస్తూ ఉన్నారు లోకాలకంతా కూడా. అదిగో అటువంటి తల్లితో కూడినటువంటి స్వామి లక్ష్మీనారాయణులుగా చక్కగా ఇక్కడ వధూవర పూజ అనేటువంటి పూజా విశేషాన్ని స్వీకరించే సమయంలో భక్తులందరూ అమ్మవారిని అయ్యవారి ఇద్దరిని కూడా తల్లి తండ్రిగా దర్శిస్తూ కులదైవంగా స్నేహితుడుగా గురువుగా సమస్తాన్ని ఆక్రమించినటువంటి పరమాత్మ రూపంగా ఉండేటువంటి ఓ వరదా పరమాత్మ నీవే మాకు శరణం స్వామి, మీకు నమస్సుమాంజలు అంటూ ఆయన్ని కీర్తిస్తూ ఉండగా అదిగో మాంగళ్య పూజను చక్కగా నిర్వహించి స్వామివారు మాంగళ్య ధారణను నిర్వహిస్తూ విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మవారు చిరునవ్వులతో స్వీకరించారు మాంగళ్యాన్ని. గోవింద.
परिपर्यद्यावा पृथिवे द्यावा पृथिवी परिपर्यद्यावा पृथिवे सद्य सद्यो द्यावा पृथिवी परिपर्यद्यावा पृथिवे सद्यः द्यावा पृथिवे सद्य सद्यो द्यावा पृथिवी द्यावा पृथिवे सद्य इत्त्वा सद्यो द्यावा पृथिवी द्यावा पृथिवी सद्य इत्त्वा द्यावा पृथिवी यत् द्यावा पृथिवी सद्य इत्त्वा सद्य सद्य इत्त्वा परिपरेत्वा सद्य सद्य इत्त्वा परे यत्वा परे परे त्वा परे लोकान् लोकान् परे त्वा परे लोकान् परे लोकान् लोकान् परे परे लोकान् परे परे लोकान् परे परे लोकान् परे लोकान् परे परे लोकान् लोकान् परे देशो देश परे लोकान् लोकान् परे दिशः परे देशो देश परे परे देश परे परे देश परे परे देश परे देश परे परे देशो देश परे श्व श्व परे देशो देश परे श्वः परे श्व श्व परे परे श्वः स्वरे ते श्वः रथस्य दन्तं दन्तमृतस्य रथस्य दन्तं वेदतं वेदतं दन्तमृतस्य रथस्य दन्तं वेदतं दन्तं वेदतं वेदतं दन्तं दन्तं वेदतं विचृत्य विचृत्य वेदतं दन्तं दन्तं वेदतं विचृत्य क्रमे त्रेदानि दधे पदं समोढमस्य पागुं सुरे चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णुकर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति शौरयः दिवेव चक्षुरादतं तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदम् सप्ताहं प्रचरन्ते प्रणाम दीक्षामव पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा हरि
బలుకందీయగా కడకంట చూడదిదే కాతాళము మరపో కడకంట చూడదిదే కాతాళము మరపో పడతి ఇప్పుడు నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పనిగాదు ఇంక నీ పాదంబులానా ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై పొంగు పచరించదు ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు ఏలాగవును వెంకటేశ నీవి పొడితే ఏలాగవును వెంకటేశ